ఈ మధ్య కాలంలో అందరూ చాలా హెల్త్ కాన్షియస్గా ఉంటున్నారు. సో మన బాడీ ఫిట్గా ఉండాలన్నా, మనం హెల్తీగా ఉండాలన్నా న్యూట్రిషనల్ డైట్ చాలా ఇంపార్టెంట్ కదా. సో దీనికి ఏం తినాలి, ఏం తినకూడదు అని చాలామంది సందేహాలు అడుగుతూనే ఉంటారు. అఫ్కోర్స్ మనకి ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా చాలా నాలెడ్జ్ వస్తుంది. స్టిల్ ఇంకా ఎక్కువ కన్ఫ్యూజన్స్ కూడా పెరిగిపోయాయి. ఇది తినచ్చా, తినకూడదు, ఒకరు తినమంటారు, ఒకరు తినద్దంటారు, లేకపోతే ఒకరు ఇలా చేయండి అంటారు, ఒకరు అదే వద్దు అంటున్నారు. సో మనం క్లియర్గా ఒక సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ద్వారా ఈ విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. నాగార్జున గారు, మీరు మాకు ఒక సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్గా అలాగే ఫిట్నెస్ ట్రైనర్గా పరిచయం. కాకపోతే మీరు ఇంకా ఏమేమి చేశారు, అసలు ఏం చేస్తున్నారు ప్రజెంట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి ఇన్వైట్ చేసినందుకు. కాలేజ్లో ఉన్నప్పుడు మేము గ్రేట్ ఆంధ్ర వెబ్సైట్స్లో ఆర్టికల్స్ చూసి నేర్చుకునే వాళ్ళం. ఈరోజు ఇక్కడ ఉండడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ నేను ఈ ఫిట్నెస్ ఫీల్డ్లోకి రాకముందు ఐ వాజ్ ఇంటూ ఫార్మా. నేను ఫార్మా ఇండస్ట్రీలో వర్క్ చేసేవాడిని. నేను ఒక పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ అనమాట, ఎంఫార్మసీ చేసి దాని తర్వాత ఫార్మా ఇండస్ట్రీలో ఒక 6 hours టిపికల్ ఫార్మా ఇండస్ట్రీ షాప్ ఫ్లోర్లో వర్క్ చేసేవాడిని. అక్కడ ట్యాబ్లెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వచ్చు అండ్ క్యాప్సూల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వచ్చు, అవన్నీ ప్రిపేర్ చేసే చోట నేను క్వాలిటీ అష్యూరెన్స్ చేసేవాడిని అనమాట. ఆ టైంలోనే నాకు ఫిట్నెస్ మీద ఉన్న ప్యాషన్తో ఫిట్నెస్ గురించి కావాల్సిన ఆర్టికల్స్ మొత్తం చదువుతూ నాలెడ్జ్ పెంచుకుంటూ ఆ ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది ఫ్రెండ్స్కి ట్రైనింగ్ ఇస్తూ వచ్చేవాడిని అనమాట. అలా ప్యారలల్గా జాబ్తో పాటు ఈ ఫిట్నెస్లో పీపుల్ని ట్రైన్ చేస్తూ వచ్చా. 6 years జాబ్ చేశాక జాబ్ మానేసి కంప్లీట్లీ ఫిట్నెస్ని ఒక ప్రొఫెషన్గా చూస్ చేసుకొని టీమ్ బాడీ స్కల్ప్టర్స్ అనే ఒక కంపెనీని లాంచ్ చేశాను. ఇక్కడ మేమేం చేస్తామంటే క్లయింట్స్కి ఆన్లైన్లో ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళకు డైట్ ప్లాన్స్ ఇవ్వడం కానీ, వర్కౌట్ ప్లాన్స్ ఇవ్వడం కానీ, వాళ్ళ బాడీ ట్రాన్స్ఫర్మేషన్కి కావాల్సిన కేర్ మొత్తం మేము ఇందులో ఆన్లైన్ ద్వారా ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో ఇలా ఇప్పటిదాకా మేము ఒక 10,000 వరకు క్లయింట్స్ని ట్రైన్ చేసాం ఆన్లైన్లో. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు? నేను పర్సనల్గా 10 years నుంచి ఫిట్నెస్ గురించి చదువుతూ సర్టిఫికేషన్స్ చేస్తూ చాలా నేర్చుకుంటూ వచ్చా. ఇట్స్ అన్ ఎండ్లెస్ జర్నీ అండి. నాకు అంతా వచ్చిందని మనం ఎప్పుడు చెప్పుకోకూడదు ఇక్కడ. సో ఇట్స్ లైక్ కంటిన్యూస్ సైకిల్ అనమాట. ఎప్పటికప్పుడు మన నాలెడ్జ్ని రిఫ్రెష్ చేస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే డిఫరెంట్ రీసెర్చెస్ వస్తూ ఉంటాయి. మనం కూడా మన నాలెడ్జ్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. ఆ విధంగా మనం నేర్చుకుంటూ వెళ్తేనే మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, క్లయింట్స్కి ప్రాపర్ ట్రైనింగ్ని ప్రొవైడ్ చేయగలం. సో అలా నా ఫిట్నెస్ జర్నీ ఇక్కడ దాకా వచ్చింది అండ్ ఇట్స్ స్టిల్ కంటిన్యూయింగ్ ఇన్ ఏ గుడ్ పేస్. ఓకే. ఎస్ అండి.